వలస నాయకులు బయటకు వెళ్లిపోతేనే బీఆర్ఎస్ పార్టీకి మంచిదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు. గతంలో బీఆర్ఎస్ ఓటమికి కూడా వలస నాయకులే కారణమన్నారు తక్కెళ్లపల్లి. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పై కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా మళ్లీ తిరిగి మేమే అధికారంలోకి వస్తామని తక్కెళ్లపల్లి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వలస నేతలతో ప్రయాణం చేస్తోందన్నారు. గతంలో ఉన్న పరిస్థితికే బీజేపీ తిరిగి వస్తుందంటున్న తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్లో రోజు రోజుకి ఒక్కొక్క కొత్త అంశాలు అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఉన్నారు. సార్, అసలు ఏం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో? ఒకవైపు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక ఇష్యూ ఉంది, మరొక వైపు కవిత ఇష్యూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేస్ కానీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? కేసీఆర్ గారు తప్పు చేయని మనిషి, తప్పు చేయాలనే సంకల్పం ఉన్న నాయకుడు కూడా కాదు. నిజాలు బయటకు వస్తాయి, బద్దలు కట్టుకొని బయటకు వస్తాయి. ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని హక్కున చేర్చుకుంటారు. తిరిగి అధికారంలోకి వస్తాం. ఎవరు ఉన్నా పోయినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నేతలు ఉన్నారు, కప్పదాటు నేతలు కొందరు పోయినంత మాత్రాన మాకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. రైట్. ఇప్పుడు బీజేపీ కూడా ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి పేరిట బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కావచ్చు, మాజీ ఈవెన్ మినిస్టర్లను కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఇక బీజేపీ శక్తి ఎంతో అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న బహునాయకత్వం ఉంది, చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి నాయకత్వం ఏముంది కాబట్టి ఆ నాయకత్వం ఏమి కోసం ఇక్కడ ఉన్న ఈ తరుగు ఇది అంతా వారు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ మాత్రం ఇక మొనగాడు మమ్మల్ని ఎట్టి ఎదుర్కొంటాడో కూడా మేము చూస్తాం. ఈ వలస నేతలతో మరి ప్రయాణం సాగించాలనుకునే బీజేపీకి భవిష్యత్తులో గతంలో ఏం జరిగిందో కూడా గదే జరిగి తీరుతుంది. ఈ నేతలని చేర్చుకొని ఆ పార్టీ ముందుకు పోతుంది, ఏదో అధికారంలోకి వస్తుంది అనేది ఖచ్చితంగా కళ్ళనే. ఇలాంటి రాజకీయాల్ని, ఇలాంటి నేతల్ని ప్రజలు అసహించుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ అసహించుకునే చర్యల పట్లనే మరింతగా బీజేపీ కూడా సాహసించడం, ఆ రకమైన మార్గాన్ని అనుసరించడం అనేది కూడా ప్రజలు జీర్ణించుకోలేదు. ఇంకొక పక్కన కాంగ్రెస్ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాల్ని బీజేపీ కూడా అనుసరించడాన్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ బాటలో వెళ్తుందనేదే ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం. రైట్. ఇప్పుడు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు. దానికంటే ముందు నేనే పోయి స్వతహాగా బీజేపీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పి కూడా ఒక ఆడియో రిలీజ్ అయింది. అలాగే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఆయన కాదంటూ వేరే పదవి ఇచ్చినందుకే ఆయన వెళ్ళిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెర వెనుక చాలా జరుగుతున్నాయి, చాలా ప్రలోభాలు జరుగుతున్నాయి. శాసనసభ్యులు ఫిరాయింపుల చట్టం, నిరోధక చట్టం ఇంత బలంగా ఉన్నా కూడా బలమైన చట్టాన్ని కాదని బరిదెగించి వాళ్ళు పార్టీ మారిందంటే పదవులు లేని వాళ్ళది ఏముందే? పదవిలో లేనివాడు ప్రలోభానికి గురి కావడం ఏముంది? ఇక్కడ కేసీఆర్ గారిని బలహీనం చేయాలి, కాంగ్రెస్ బలహీనపడుతుంది, కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నది. ప్రత్యామ్నాయం బీజేపీ కావాలంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతల్ని లోపరుచుకోవాలనేది బీజేపీ కుటిల ప్రయత్నం. ఈ మాత్రం ప్రజలకు అర్థం కదా? ఈ మాత్రం ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఉన్నారని బీజేపీ అనుకుంటే ఈ దిగజాడు రాజకీయాలకు పాల్పడి మరి తెగిస్తున్న బీజేపీకి త్వరలోనే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. రైట్ సార్. ఫైనల్గా ఇప్పుడు ఈ బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కొంతమంది నేతలను కూడా ఆకర్షించేందుకు మీరు చెప్పినట్టుగా ప్రలోభ పెడుతుంది అంటున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలను బీజేపీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్లకుండా మీరు ఎలాంటి కట్టడి చేయబోతున్నారు? ఏం కట్టడి చేయాల్సిన అవసరం లే. నిజాయితీ ఉన్నోడు ఉంటాడు, ప్రలోభాలకు గురి అయ్యేటోడు పోతాడు. పోయేటోని పట్టుకొని బదిలాడలేదు. ఉన్నోళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా పోలేని నాయకత్వం చాలా ఉంది బీఆర్ఎస్కి. కరడుగట్టిన ఉద్యమ సమయంలో ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా పోయినరా, ఆస్తులు అమ్ముకున్నారు, అనేక త్యాగాలు చేశారు, తమ వయస్సుని, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారి శిష్యగణం ఉన్నారు. వారు చాలు, ప్రజల్లో వారికి మాత్రమే ఉన్నది. ఈ వలస నాయకుల పట్ల ప్రజల పట్ల కూడా చాలా చిల్లర అభిప్రాయం ఉంది. మొన్న మా ఓటమి కారణం కూడా ఈ వలస నాయకులకి పదవులు ఇవ్వడమే. కనుక ఈ వలస నాయకులు ఎంత వదిలిపోతే మాకు కూడా అంత పీడ విరగడైద్ది. స్వచ్ఛమైన నాయకత్వంతో పటిష్టవంతమైనటువంటి
వ్యూహంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. కెమెరా పర్సన్ సంతోష్తో విజయ్ బిగ్ టీవీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుండి.